హాయ్ అండి. మిరాయి మూవీ చూశానండి. సినిమా ఎలా ఉందంటే సూపర్ అండి. సూపర్ అంటే సూపరే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లుందండి. సినిమా చాలా చాలా బాగుందండి. ఫ్యామిలీతోటి వెళ్ళి చూడొచ్చు. అలాగే మూవీలో తేజ సజ్జా గారి యాక్టింగ్ అయితే అద్రిపోయిందండి. తన చిన్నప్పటి సినిమా 'ఇంద్ర' సినిమాలో ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది కదండి, నేనున్నానే నాయనమ్మ అని. ఆ డైలాగు ఇప్పుడు తనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన టీఎఫ్ఐని ఆదుకోవటానికి, అదేనండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదుకోవటానికి మిరాయి సినిమా ద్వారా తేజ సజ్జా నేనున్నాను అంటూ వచ్చాడండి. సినిమా మాత్రం చాలా చాలా బాగుందండి. ఒక విజువల్ వండర్ లాగా చెప్పుకోవచ్చండి. ఇది మాత్రం మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలండి. చాలా బాగుందండి. విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్ అండి, అద్రిపోయాయి అసలు. అసలు మెయిన్ కాన్సెప్టు, ఆ గ్రంథాలు, అవన్నీ అసలు ఆ స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుందండి. ఇక ఇంటర్వెల్కి వచ్చేసరికి వావ్ అనిపించిద్దండి. అలాగే తేజ సజ్జా, మంచు మనోజ్ గారు అయితే పోటీపడి యాక్ట్ చేశారండి. ఎవరి రోల్ వాళ్ళకి చాలా బాగా సూట్ అయిందండి. అసలు అందరూ నటీనటులు అందరూ చాలా బాగా చేశారండి. మన జగపతి బాబు గారు, శ్రీయ గారు, అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేశారండి. ఇక క్లైమాక్స్ అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. మనం ఒక క్లైమాక్స్ కోసమైనా సరే మూవీ చూసేటట్లు అట్లా ఉందండి. క్లైమాక్స్ అయితే చాలా బాగుందండి. ఈ మధ్యకాలంలో మన తెలుగు ఇండస్ట్రీలో అంతగా హిట్స్ లేవండి, డైరెక్ట్ హిట్స్. ఈ మిరాయి మూవీ మాత్రం సూపర్ హిట్ అవ్వటం మాత్రం ఖాయమండి. చాలా బాగుందండి మూవీ మాత్రం. డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారు అయితే బాగా డైరెక్ట్ చేశారండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు అందరూ ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడొచ్చండి. మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. మీకు గనుక ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.